వంటగది సరుకుల నుంచి ఎలక్ట్రానిక్స్, మందులు, వైద్య పరికరాలు, వాహనాలు, వ్యక్తిగత జీవిత ఆరోగ్య బీమా పాలసీ ప్రీమియం ధరలు సోమవారం నుంచి తగ్గనున్నాయి. జీఎస్టీ 2.0లో మొత్తం 375 రకాల ఉత్పత్తులపై పన్ను రేటు తగ్గనున్నాయి. ఎఫ్ఎంసీజీ, వాహన, ఎలక్ట్రానిక్స్, డైరీ కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను ఈ నెల 22 నుంచి తగ్గిస్తున్నట్లుగా ఇప్పటికే ప్రకటించాయి. మందులు, నిత్యావసరాల ప్యాకులపై కొత్త ధరలు ముద్రించుకున్న విక్రయాల్లో మాత్రం ధరలు తక్కువగా అమలు కావాలని ప్రభుత్వం ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. హెల్త్ క్లబ్లు, సెలూన్లు, వ్యాయామ, యోగా కేంద్రాలపై ఫేస్ పౌడర్, షేవింగ్ క్రీమ్, సబ్బులు వంటి వ్యక్తిగత సౌందర్య ఉత్పత్తులపై పన్నును 18% నుంచి 5% తగ్గించింది. హానికర ఉత్పత్తులపై మాత్రం జీఎస్టీ 28 నుంచి 40% పెరిగింది. ఈ తగ్గింపు వల్ల వ్యవస్థలోని 2 లక్షల కోట్ల నగదు వర్తిస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఇక కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన కొత్త జీఎస్టీ 2.0 విధానం సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఈ సంస్కరణల వల్ల పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ఆదాయం మిగులుతోంది. కొత్త జీఎస్టీ రేట్ల కారణంగా నిత్యావసరాల ధరలు తగ్గాయి. నిత్యావసరాలపై కేవలం 5% పన్ను మాత్రమే ఉంది. 12% ఉన్న 99% వస్తువులు 5% పన్ను స్లాబ్లోకి తీసుకొచ్చారు. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్, ఫార్మా ధరలు కూడా తగ్గాయి. అంతేకాక ఆటోమొబైల్స్, వాటి విడిభాగాలపై జీఎస్టీని 28% నుంచి 18%కి తగ్గించారు. దీనితో కార్లు, బైక్ల ధరలు భారీగా తగ్గాయి. జీఎస్టీ విధానంలో భారీ సంస్కరణలు తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటి వరకు ఉన్న 4 స్లాబులుగా ఉన్నటువంటి జీఎస్టీ రేట్లను 2 స్లాబులుగా మార్చింది. 5, 18% మాత్రమే ఉన్నాయి. నిర్మాణ రంగం, ఆటోమొబైల్స్ ఇలా అనేక రంగాలకు బిగ్ రిలీఫ్ని ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. కానీ పెట్రోల్, డీజిల్ మాత్రం జీఎస్టీ నుంచి మినహాయించారు. దీనికి గల కారణాలున్నాయి. ప్రస్తుతం దేశంలో అధిక పన్ను కలిగిన వస్తువుల్లో పెట్రోల్, డీజిల్ ఒకటి. ఈ పన్నుల కారణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు భారీగానే ఆదాయం సమకూరుతోంది. పెట్రోల్, డీజిల్పై అటు రాష్ట్ర ప్రభుత్వాలు, ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా పన్ను విధిస్తోంది. ఈ 2 పన్నులు కలిపి 100% దాటాయి. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ పన్నులను తగ్గించుకునేందుకు సుముఖంగా లేవు. ఇదే విషయంపై ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ తాము పెట్రోల్, డీజిల్ను జీఎస్టీ సంస్కరణల్లో పొందుపరచలేదని తెలిపారు. లీగల్గా తాము సిద్ధంగా ఉన్నామని, కానీ ఈ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సి ఉందని అన్నారు.